సంగారెడ్డి జిల్లా ముత్తంగిలో తమ ఫ్లాట్లు కబ్జా చేయాలి అని కొంతమంది యత్నిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు అని 2 సార్లు కేసులు నమోదు చేశామని జీపీఆర్ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వద్ద కొనుగోలు చేసుకున్న ఫ్లాట్ యజమానులు ఆందోళన వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా ముత్తంగి సర్వే నంబర్ 202లో 1999 నుండి జీపీఆర్ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ దాదాపు 20 మంది ఫ్లాట్లను కొనుగోలు చేశారు. అప్పటి నుండి ఆ ఫ్లాట్ల చుట్టూ ప్రహారీ కూడా నిర్మించారు. అయితే 202 సర్వే నెంబర్లో మా భూమి ఉందంటూ దుర్గా భవాని, భగవాన్ దాస్, సుబ్రహ్మణ్యం అనే వ్యక్తులు ఫ్లాట్ యజమానులు లేని సమయంలో అక్కడున్న వారిని భయభ్రాంతులకు గురి చేసేవారు. ఈ నేపథ్యంలోనే 2021లో భయభ్రాంతులకు గురి చేయడంతో బాధితులు పటాన్చెరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో దుర్గా భవాని అనే మహిళపై, అలాగే ఆమెకు విక్రయించిన మరికొంతమందిపై కేసు నమోదు అయింది. తాజాగా ఫ్లాట్ల ఆవరణలోకి వచ్చే ప్రహారీని ఫ్లాట్ యజమానులు లేని సమయంలో కూల్చివేశారు. దీనిపై పటాన్చెరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో సుబ్రహ్మణ్యేశ్వర్, భగవాన్ దాస్, కృష్ణ అనే వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. తమ ఫ్లాట్లు కబ్జా చేయాలి అని యత్నించిన వారిపై కఠిన చర్యలు తీసుకుని మాకు న్యాయం చేయాలి అని బాధితులు డిమాండ్ చేశారు. మా ప్లాట్లు ముత్తంగి గ్రామం పటాన్చెరు మండలంలోని జీపీఆర్ లేఅవుట్ లో ఉన్నవి. ఈ జీపీఆర్ లేఅవుట్ అనేది దాంట్లో ఒక 100 ప్లాట్లు ఉన్నాయి. అందులో సర్వే నంబర్ 202లో ఒక 15 ప్లాట్ల ఓనర్ల మాట్లాడుతున్నాం మేము ఇప్పుడు. మేము 99 సంవత్సరం నుంచి కొన్నాం ప్లాట్లు. ఏదైతే జీపీఆర్ గారు 96లో ల్యాండ్ రైతుల దగ్గర నుంచి కొని లేఅవుట్ చేశారు, వాళ్ళ దగ్గర నుంచి మేమంతా కొనడం జరిగింది. కొన్న తర్వాత దాని తాలూకా ఎల్ఆర్ఎస్లు కానీ, ఇంటి పర్మిషన్లు కానీ, డోర్ నంబర్లు కానీ, ప్రతి ప్లాట్కి బోర్లు ఉన్నాయి, మన మున్సిపల్ ట్యాక్స్ లేటెస్ట్ కూడా కట్టి ఉన్నాయి. అయితే 2018లో దుర్గా భవాని అనే ఒక ఆవిడ, సుబ్రహ్మణ్యేశ్వరన్ ఒక ఆయన, ఇద్దరు కలిసి రైతుల వారసుల నుంచి, వాళ్ళ కోడలు మనవరాళ్ళ నుంచి డబల్ రిజిస్ట్రేషన్ చేసుకొని 2018లో కబ్జాకి రావడం జరిగింది. అప్పటి నుంచి వాళ్ళు ప్రతిసారి దాడి చేస్తున్నారు, మన కాంపౌండ్ వాళ్ళు కూలగొడుతున్నారు. లాస్ట్ వీక్ కూడా వచ్చి కూలగొట్టారు. 2021లో ఒక ఎఫ్ఐఆర్ అయ్యింది, వాళ్ళ మీద చేయడం జరిగింది. ఎవరైతే రైతులు అమ్మారో వాళ్ళ మీద, ఎవరైతే కొన్నారో వాళ్ళ మీద కూడా చేయడం జరిగింది. ఇప్పుడు లేటెస్ట్ గా మొన్న లాస్ట్ వీక్ ఇంకొక ఎఫ్ఐఆర్ జరిగింది. ఆదివారం నాడు వచ్చి వీళ్ళు ఫ్రంట్ లో ఉన్న కాంపౌండ్ వాళ్ళు మొత్తం కూలగొట్టేసి, జనాలు ఉంటున్నారు ఇక్కడ, మా వాచ్మెన్లు వాళ్ళందరూ ఇక్కడ నివాసం ఉంటున్నారు, వాళ్ళ మీద కూడా వెళ్ళి భయపెడుతున్నారు, జేసీబీ తొక్కేస్తామంటున్నారు. అది ఇప్పుడు చేసిన వాళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర్ వాళ్ళ తండ్రి భగవాన్ దాస్ అనే అతను, ఇంకో అతను వాళ్ళ అబ్బాయి సుబ్రహ్మణ్యేశ్వరు, ఇంకో ఆయన కృష్ణ అని, ముగ్గురు పేరు మీద ఎఫ్ఐఆర్ జరగడం అయ్యింది లాస్ట్ వీక్. ఎఫ్ఐఆర్ కాపీ కూడా మీకు లాస్ట్ లో ఇస్తాము. సో మా వినతి ఏంటంటే, ఆల్రెడీ 2000 నుంచి అందరూ కబ్జాలో ఉన్నారు ప్లాట్ ఓనర్లు. ఈ 15 మంది అందరూ కబ్జాలో ఉన్నారు. డిఫరెంట్ పర్మిషన్స్ తీసుకొని ఉన్నారు. కొందరికి పర్మిషన్, కొందరికి ఎల్ఆర్ఎస్లు ఉన్నాయి. అందరము అప్పట్లో కొన్నాం, కింద మీద పడి కష్టపడి అందరు ఎంప్లాయీస్ ఉన్నారు. కష్టపడి కొన్న ప్లాట్లని కొత్తగా వాల్యూ వచ్చినాక, రింగ్ రోడ్ పక్కన ఉందని కేసీఆర్ పాస్బుక్ వచ్చాక వీళ్ళు డబుల్ రిజిస్ట్రేషన్ చేసుకొని పైకి రావడం, దాడి చేయడం, కబ్జా పెట్టడము, మీకు ఏదైనా ఉంటే సెటిల్మెంట్ చేస్తామని చెప్పడం అనేది ప్రతిసారి జరుగుతుంది. మేము వచ్చి ప్రతిసారి ఆపుతున్నాం, కానీ వాళ్ళకి ఏందో మరి 2 ఎఫ్ఐఆర్లు అయినా కూడా అసలు ఎటువంటి భయానికి లోను కాకుండా నిన్న కూడా దాడి చేయడానికి వచ్చారు, కారులో వచ్చారు. ఆల్రెడీ మన సిఐ గారు చెప్పారు వాళ్ళకి, మీరు సైట్ వద్దకు వెళ్ళకండి అని చెప్పారు. దీనికి ఇంకోటి కేసు నంబరు 181/2018 అనేది కూడా రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. కోర్టులో ఉంది. ఇది ఆల్రెడీ కోర్టులో కేసు నడుస్తుండగా కూడా వచ్చి దాడి చేస్తున్నారు వాళ్ళు. సో ఇది మన ప్రెస్ మీట్ చేయడానికి కారణం కూడా అదే, మమ్మల్ని ఈ ప్లాట్లోని కాపాడండి అనే దానికి మనము విజ్ఞప్తి చేయడానికి ముందుకు వచ్చాం. మేము సర్వే నెంబర్ 202 జీపీఆర్ వెంచర్. నేను 1999లో 2 ప్లాట్లు 1000 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్లు కొనుక్కున్నాను. అప్పట్లో ఈ చుట్టుపక్కల ఎలాంటి డెవలప్మెంటు లేదు. మేము అప్పుడప్పుడు వచ్చి చూసుకుని వెళుతూ ఉండేవాళ్ళం. 2018లో ఎవరో వచ్చి ఇది మాకు రిజిస్ట్రేషన్ అయ్యింది అని చెప్పి అప్పటి నుంచి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఎప్పుడు నేను కొన్నది 1999లో కొంటే 2018, అప్పటికల్లా ఇటు స్కూల్ కానీ,
తర్వాత ఈ వైపు రామ్కి అపార్ట్మెంట్స్ ఇవన్నీ వచ్చేసి డెవలప్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత వీళ్ళకి ఆశ పుట్టింది ఈ ప్లాట్లు మనం